రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ రైజింగ్ కాదు ఫాలింగ్ అంటూ గ్లోబల్ సమ్మిట్ కాదు గ్లోబల్ సమ్మిట్ 2 ఏళ్ల పాలన నిస్సారం నిష్ఫలం నిరర్ధకం రేవంత్ రెడ్డి వ్యవస్థీకృత అవినీతి విందు వినోదాలకు అడ్డగా ప్రజాభవం రాష్ట్రంలో ఆంధ్ర పెత్తనం అంటూ చూస్తాను. సో ఇక్కడ దుర్మార్గమైన విషయం ఏంటంటే మీ 10 ఏళ్ల పాలనలో ఆంధ్ర పెత్తనం ఎంతుందో మేము చూసినాం. మీరు కనుక ఆ 10 ఏళ్లలో ఆంధ్ర పెత్తనాన్ని తొలగిస్తే ఈరోజు ఈ పరిస్థితి దాపరించేది కాదు. మీరు వాళ్లకు ఆహ్వానాలు పంపి విందులు వినోదాలకు మీ బామ్మరిదే కదా, మీ బామ్మరిది కేటీఆరే కదా ఆంధ్ర సంబంధించిన కబంధ హస్తాల్లో మునిగి విందులకు విలాసాలకు అలవాటు పడ్డాడు. మీరు కదా ఆయన బినామీలు ఎవరు? రామలింగరాజు కొడుకులు కదా ఆయన బినామీలు. ఈరోజు ఆయన చదివింది ఎక్కడ? ఇంటర్మీడియట్ గుంటూరులో చదివిండు. అక్కడ ఇంటర్మీడియట్ దోస్తులే కదా మొత్తం ఆయన చుట్టుపక్కల తిరిగి 100% ఆయన వింగులో అమర్నాథ్ అని ఉంటాడు. కడపనో కర్నూలతనో ఎవరు ఆయన కేటీఆర్ కోటరీలో అఫీషియల్ పొజిషన్లో అమర్నాథ్ అని ఉంటాడు. వాడెవడు? ఆంధ్రుడు కాదా? ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళకు రెడ్ కార్పెట్ పరిస్థితి. మీరు ఇక దానికి రేవంత్ రెడ్డి ఏమన్నా తక్కువ అవుతాడా? మీరు ఆల్రెడీ రెడ్ కార్పెట్ ఇస్తే ఆయన గోల్డెన్ కార్పెట్ పరుస్తున్నట్టు కనబడతా ఉంది. మీరు చేసిన తప్పును మీరు చేసిన అసలు తప్పు. ఫస్ట్ పునాది వేసింది మీరు. ఆంధ్రలోకి ఇక్కడ పునాది వేసింది మీరు. వాళ్ళకు కాంట్రాక్ట్ మెగా కృష్ణారెడ్డి ఎవరు ఎంకరేజ్ చేశారండి? మీరు కదా. నవయుగను ఎవరు ఎంకరేజ్ చేశారండి? మీరు కదా. కమిషన్ల కోసం దందాల కోసం ఎంకరేజ్ చేసింది మీరు కదా. రామలింగరాజు కొడుకులకు రెడ్ కార్డు పరిచినారు మీరు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే 100,000 ఉంటాయి. ఏ ప్రాజెక్టు అండి అన్ని ఆంధ్రకి ఇచ్చారు కదా. మీరు మాట్లాడుతున్నారా? సిగ్గుండాలి కదా కొంచెమైనా. ఎంత దుర్మార్గం. ఎందుకో కేటీఆర్ మాట్లాడతాడు, ఇది ఆంధ్ర పాలన కేంద్ర కేటీఆర్ మాట్లాడతాడు. ఎందుకో కేటీఆర్ మాట్లాడడం చూద్దాం. మీతో ఎందుకు మాట్లాడిస్తున్నాడు? అంత దొందు తయారైనరు. తెలంగాణను కుక్కలు చింపిన విస్తరి చేసారు మీరంతా కలిసి. కల్వకుంట్ల కుటుంబం రేవంత్ రెడ్డి కుటుంబం కలిసి తెలంగాణను దోచుకున్నారు. లక్షల కోట్లు దోచుకొని కుక్కలు చింపిన విస్తరి చేసారు. తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి డెవలప్ చేద్దారు. సోయలేదు మీకు. కనీసం తెలంగాణ సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేశారా మీరేమన్నా? చేయలేదు. చిరంజీవికి రెడ్ కార్డ్ పరిస్థితి, నాగార్జునకు రెడ్ కార్డ్ పరిస్థితి, బాలకృష్ణకు రెడ్ కార్డ్ పరిస్థితి. బాలకృష్ణ ఈవెంట్ చేస్తే అక్కడ పోయి ఎన్టీఆర్ కొలుస్తుంది, చంద్రబాబు నాయుడు కొలుస్తుంది, ప్రతి వైఎస్ రాజశేఖర్ కూడా కొలుస్తుంది. జగన్కి అయితే మొత్తం కంప్లీట్గా అది దోచుకో అని చెప్పేసి తెలంగాణ మొత్తం కూడా ఆయనకు రాసిచ్చినట్టే ఉన్నది. మీరు చేసినటువంటి పనులు అవి కదా. చంద్రబాబు నాయుడుకు జగన్కు దోచిపెట్టింది మీరు కదా. ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. మీరే తెలంగాణ ఉద్యమకారులుగా చెప్పుకునేటువంటి మీరే ఆంధ్రులకి అన్ని రకాల బెనిఫిట్ చేస్తే ఆ తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి రేవంత్ రెడ్డి, ఆంధ్ర చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ఇంకేం చేస్తాడు? 100% ఆయన కూడా అదే చేస్తాడు కదా.